టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలనుకుంటున్నారా? ఇండియాస్ టాప్ కాంపిటిటివ్ ఎగ్జామ్స్, ఐఐటీ, నీట్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరీర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరీర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి. నమస్తే, నేను మీ డాక్టర్ సతీష్ అయ్యరసి మాట్లాడుతున్నాను. ఈ యొక్క ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి పిల్లలు ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆల్రెడీ 12th తర్వాత రాసినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ స్కోర్స్ని మనం ఏ విధంగా వాడుకోవాలి ఏంటి అని చెప్పి చాలామంది డౌట్ అంటే రకరకాలుగా అనుమానాలు ఉన్నాయి, రకరకాలుగా భయాలు, రకరకాలుగా ఇన్ఫర్మేషన్ లేకపోవడం, ఎట్లా అప్లై చేయాలని చెప్పేసి మా కౌన్సిలింగ్ వచ్చి అడుగుతున్నారు. బట్ ఎక్కువ మందికి నేను అపాయింట్మెంట్స్ ఇవ్వలేకపోతున్నాను కాబట్టి మేబీ కొంత ఇన్ఫర్మేషన్ వీడియోల ద్వారా తెలుసుకోండి. ఎందుకంటే అన్ఫార్చునేట్గా ఈవెన్ లాస్ట్ ఇయర్ కూడా బిఫోర్ లాస్ట్ ఇయర్ కొంతమందికి నేను అపాయింట్మెంట్స్ ఇవ్వలేకపోవడం వల్ల పాపం చాలామంది రాంగ్ కోర్సులో జాయిన్ అయ్యి పాపం తర్వాత ఇప్పుడు 1 year అయిపోయిన తర్వాత మా దగ్గరకు వచ్చి చెప్తున్నారు. బట్ నేను కూడా ఏమీ చేయలేనండి, దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నాకు లిమిటెడ్ టైమే ఉంటుంది కాబట్టి ఎక్కువ మందికి అపాయింట్మెంట్స్ ఇచ్చే పరిస్థితిలో లేను నేను కూడా. బట్ వీలైనంత వరకు కూడా కొంత ఇన్ఫర్మేషన్ నేను ఏదైనా చెప్పినప్పుడు కొంచెం అథెంటిక్గా తీసుకుని దాని ప్రకారం మీరు ఫాలో అవ్వండి. సో ఎందుకంటే పర్సనల్గా అందరికీ నేను అపాయింట్మెంట్స్ ఇచ్చి సిచ్యువేషన్లో కొంచెం కష్టం కాబట్టి. బట్ నా పేరు చెప్పి వేరే వాళ్ళు అపాయింట్మెంట్లు ఇస్తామని చెప్పేసి నా టెలికాలర్స్ కింద ఉన్నవాళ్ళు, లేకపోతే మన టెలికాలర్స్ కింద పెట్టుకున్నాను ఒక లేడీని, నేను ఇప్పుడు సతీష్ గారితో కలిపి వర్క్ చేశానని చెప్పి ఆవిడ అపాయింట్మెంట్లు చేసేస్తుంది. లేకపోతే ఇంతకుముందు చేసిన ఛానల్లో ప్రైమ్ నేను కానివ్వండి, వాళ్ళు అబద్ధాలు చెప్పి అపాయింట్మెంట్లు తీసుకుని ఇలా రకరకాలుగా మోసాలు చేసి లక్షలు తీసుకుంటారని చెప్పి చాలామంది చెప్తున్నారు. మాకు కంప్లైంట్లు వస్తున్నాయి. బట్ నేనేం చేయలేను. బట్ మోసపోవద్దని చెప్పగలను, అంతకుమించి నేనేం చేయలేను. చాలామంది పిల్లలు ఎవరైతే ఉన్నారో చాలామంది స్టూడెంట్స్ మోసపోతున్నారు. ఎందుకంటే ఆల్మోస్ట్ నేను ఏదైనా వర్క్ చేసినప్పుడు నాకు ప్యూన్ కింద ఉన్నవాళ్ళు, లేకపోతేనేమో నాకు కాల్స్ అటెండ్ అయ్యి అపాయింట్మెంట్స్ ఫిక్స్ చేసిన వాళ్ళు, లేకపోతే మామూలుగా కార్ డోర్ తీసినోడు కూడా కౌన్సిలర్స్ అని చెప్పుకుని మోసం చేస్తున్నారు. ఇంతకుముందు ఉన్న ఛానల్ వాళ్ళు కూడా అలా అబద్ధాలు చెప్పి చేస్తున్నారు. ఇది తప్పని నేను చెప్పినా కూడా వాళ్ళు వినట్లేదు. జనాలు అలాగే బుర్ర ఉండదు కదా, మోసపోతూ ఉంటారు. మీరు వదిలేండి సార్, మేము పట్టించుకోవట్లేదు అని చెప్తున్నారు వాళ్ళు. సో నేను మీకు చెప్పగలను తప్ప అంతకుమించి ఏం చేయలేను. బట్ వాళ్ళ ఉద్దేశం ఏంటి, వాళ్ళ లాజిక్ ఏంటంటే ఇప్పుడు మీరు ఎన్ని చెప్పినా ఆ వీడియో ఎవడేమండి కదా, పాత వీడియోలు ఉంటాయి కదా, మా పాత వీడియోలు మీద ఫోన్ చేస్తారు కాబట్టి మేము ఏదో 4 అబద్ధాలు చెప్పి అపాయింట్మెంట్లు తీసుకుంటామని చెప్పేసి అంటున్నారు. ఎన్నో సందర్భాల్లో చెప్పాను. చాలామంది మోసపోయిన మా దగ్గరికి వస్తే నేను నా పర్సనల్ అమౌంట్ కూడా చాలామందికి ఇచ్చాను. లక్షల్లో మోసాలు జరుగుతున్నాయండి. మేబీ అది కోట్లలోకి వెళ్ళిపోద్దామో కూడా తెలియదు నాకు. చాలామందికి నేను ఎంతవరకు నేను ఇవ్వగలనండి. వాళ్ళకి మళ్ళీ ఫ్రీ కౌన్సిలింగ్ చేస్తున్నాను. నేను ఇప్పటికైనా అలాగే చేసిన ఫ్రీ కౌన్సిలింగ్స్లో 20 వరకు అయిపోయినాయి నాకు. బట్ ఇంకా ఫర్దర్గా అలాంటి వాళ్ళు నాకు మెసేజ్లు పెట్టి నన్ను ఇబ్బంది పెట్టకండి. సో ఈ యొక్క సరే ఇప్పుడు టాపిక్లోకి వచ్చినట్లయితే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఏదైతే ఐఐఎం ఏదైతే ఉంటుందో, ఈ యొక్క సంబలపూర్ ఏదైతే ఉంటుందో వాళ్ళ ఒక ప్రోగ్రామ్ని ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది. బ్యాచిలర్ ఆఫ్ సైన్స్, డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో బిఎస్ అని టైటిల్ ఉంది కదా, ఇది బీటెక్ కాదు కదా అని చెప్పేసి మనం అనుకోవడానికి లేదండి. ఐఐఎం కాబట్టి ఐఐఎంలో కూడా డేటా సైన్స్ రావడం అనేది మంచి పరిణామం. సో వాళ్ళు ఓన్లీ ప్రోగ్రామింగ్ మాత్రం రిస్ట్రిక్ట్ అవ్వకుండా. యాక్చువల్గా మీకు ఐఐఎం సంబలపూర్లో బిఎస్ ప్రోగ్రామ్స్ చాలా ఉంటాయి. మేనేజ్మెంట్ అండ్ పబ్లిక్ పాలసీ కూడా ఉందండి. అది ఐపీ మ్యాట్ ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో ఆ ఐపీ మ్యాట్ నుంచి వాళ్ళు ఇస్తారు. అది సపరేట్ ఎగ్జామ్ అండి. దానికి 10th మార్కులకి 12th మార్కులకి వెయిటేజ్ ఉంటుంది, 5% వెయిటేజ్ ఉంటుంది. దానికి ఏజ్ లిమిట్ 20 years. కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్ అండి. అది డిఫరెంట్ ఎగ్జామ్. ఇప్పుడు ఆల్రెడీ నేను వీడియో కూడా చేశాను. నేను ఐఐఎం జమ్ములో చేసినప్పుడు జేఐపీ మ్యాట్ ఎగ్జామ్ ఎంట్రీ వేరే ఉంటుంది, జేఈ నుంచి వేరే ఎంట్రీ ఉంటుందండి. ఈ యొక్క ఏదైతే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ సంబల్పూర్ ఏదైతే ఉంటుందో, ఇందులో ఉన్నటువంటి బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఏదైతే ఉంటుందో, డేటా సైన్స్ అండ్ ఏదైతే ఉంటుందో దీనికి సంబంధించిన వీడియో ఇది యాక్చువల్గా. సో ఇది ఎందుకు చేస్తున్నానంటే జేఈలో కొంచెం పర్సెంటేజ్ తక్కువగా వచ్చినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఇది వచ్చే అవకాశం ఉందా అంటే ఉంది దీనికి. సో దీనికి ఏదైనా మీరు చక్కగా ప్లాన్ చేసుకుని కౌన్సిలింగ్ చేసుకున్నట్లయితే, అప్లికేషన్ పెట్టుకున్నట్లయితే ఉంటుంది. దీనికి పర్సనల్ ఇంటర్వ్యూ కూడా ఉంటుందండి. డైరెక్ట్ జేఈ స్కోర్ మాత్రం కాదు, ఈవెన్ 95% కూడా లాస్ట్ ఇయర్లో మనకు రావడం జరిగింది. సో ఇది 170 creditsతో ఉన్నటువంటి కోర్సు. దీని గురించి వీడియో ఎంత స్పెసిఫిక్గా చేస్తానంటే, ఒకటి మీకు అవేర్నెస్ ఉంటుందని, ఇంకొకటి కోర్సు గురించి నేను చెప్పాలంటే, బీటెక్ కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి ఏవైతే నేర్చుకుంటారో ఎగ్జాక్ట్గా సిమిలర్గా ఎలాంటి ఇబ్బంది లేకుండా కోర్స్ వర్క్ని చాలా ఎక్సలెంట్గా పెట్టారండి. కోర్స్ వర్క్ ఎక్కడా కూడా మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. కోర్స్ వర్క్ బాగుంది అని చెప్పి నేను చెప్పానంటే అది బాగున్నట్టే. సో ఫస్ట్ ఇయర్లో చక్కగా వాళ్ళు స్టాటిస్టిక్స్ కానివ్వండి, ప్రోగ్రామింగ్ కానివ్వండి, మ్యాథమెటిక్స్ కానివ్వండి, 1 and 2 స్టాటిస్టిక్స్ 1 and 2, ప్రోగ్రామింగ్ 1 and 2 అని, ఎకనామిక్స్ అని చెప్పేసి సెమిస్టర్ 1 సెమిస్టర్ 2లో ఈ బేసిక్స్ అన్ని కూడా వాళ్ళు కవర్ చేశారండి. ఫిజిక్స్, కెమిస్ట్రీ అని వేరే అదర్ హ్యుమానిటీస్ అవి కాకుండా. అలాగే ఇయర్ 2లో వచ్చేటప్పటికి డేటా స్ట్రక్చర్స్, ఆల్గరిథమ్స్, డిఎస్సి, ఆల్గరిథమ్ డిజైన్ కానివ్వండి, అనాలిసిస్ కానివ్వండి, డేటా సైన్స్ కానివ్వండి, ఏఐకి సంబంధించినటువంటి కోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా స్ప్లిట్ చేసి 1 and 2 కింద స్ప్లిట్ చేసి ల్యాబ్స్తో సహా ఇయర్ 2లో పెట్టడం జరిగింది. ఇయర్ 3లోకి వచ్చేటప్పటికి ఎకనామెట్రిక్స్ కానివ్వండి, మిషన్ లెర్నింగ్ కానివ్వండి, సిమ్యులేషన్స్ కానివ్వండి, ఆర్ లాంగ్వేజ్ కానివ్వండి, డిసిషన్ మోడలింగ్ చాలా మంచి ఏరియా అండి. యాక్చువల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ కానివ్వండి, ఫైనాన్షియల్ అకౌంటింగ్ కానివ్వండి, లేకపోతే క్లౌడ్ కానివ్వండి, ఎన్ఎల్పి కానివ్వండి, డేటా మైనింగ్ కానీ, లేకపోతే డీప్ లెర్నింగ్ కానివ్వండి, క్వాంటమ్ కంప్యూటింగ్ కూడా పెట్టారండి వాళ్ళు. ఇలా రకరకాల కోర్సెస్ అన్ని థర్డ్ ఇయర్లో పెట్టారు. కొంచెం అడ్వాన్స్డ్ కోర్సెస్ థర్డ్ ఇయర్లోకి రావడం జరిగింది.
ఫైనల్ ఇయర్లో ఉన్న బ్యూటీనెస్ ఏంటంటే ఎక్కడ లేని బ్యూటీనెస్, ఫైనల్ ఇయర్ మొత్తాన్ని కూడా 17 రకాల కోర్సులు ఇచ్చి 5 రకాల కోర్సెస్ తీసుకుని రీసెర్చ్ చేయమన్నారంటే ఇది చాలా మంచి పరిణామం, మంచి కోర్స్ అండి. ఇప్పుడున్న మార్కెట్కి ఈ యొక్క రీసెర్చ్ కానీ అలాగే ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఏదైతే ఉంటుందో దానికి చాలా వాల్యూ పెరుగుతుంది. కాబట్టి ఈ యొక్క 4th ఇయర్లో చాలా ఎక్సలెంట్గా వాళ్ళు రీసెర్చ్ని పెట్టడం జరిగింది. అది కూడా 17 రకాల కోర్సులు ఇచ్చి చాలా అంటే ఎక్కువ పెద్ద కాలేజీల్లో ఎలక్టివ్స్ ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయండి. సో ఎలక్టివ్స్ ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ పర్స్పెక్టివ్లో డెఫినెట్గా 17లో 5 తీసుకున్నట్లయితే 17 కూడా చాలా మంచి ఏరియాస్ పెట్టారు. థియరిటికల్ కంప్యూటర్ సైన్స్ ఉన్నాయి, ఏఎంఎల్ రిలేటెడ్ ఉన్నాయి, ఈవెన్ కంప్యూటర్ సైన్స్ డీప్ లెర్నింగ్ రిలేటెడ్ దాంట్లో ఉన్నాయి, ఈవెన్ కొంత క్వాంటమ్ కొంత ఫైనాన్స్ రిలేటెడ్ అన్నీ కూడా 17 రకాల కోర్సెస్ పెట్టి ఒక 5 రకాల మేజర్స్ తీసుకుని దాంట్లో చేయమని చెప్పారండి. డెఫినెట్గా ప్రతి జేఈలో వచ్చినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మరి 99 కాకుండా కొంచెం 96, 95 అయితే ఏదైనా చెప్పలేం అదృష్టం ఉంటే కొంచెం కిందకైనా వాళ్ళు పెట్టుకుని మీరు దీనికి వెళ్ళినట్లయితే డెఫినెట్గా ఉంటుంది. 4 years కోర్స్ తర్వాత మీరు ఏదైనా ఎంఎస్ మామూలు కంప్యూటర్ సైన్స్కి వెళ్ళాలన్నా కూడా, డేటా సైన్స్కి వెళ్ళాలన్నా, క్వాంటమ్కి వెళ్ళాలన్నా, వేరే దానికి వెళ్ళాలన్నా, అఫ్కోర్స్ క్వాంటమ్ అంటే ల్యాబ్ ఉంటుంది కాబట్టి క్వాంటమ్కి అయితే వెళ్ళారు కానీ బట్ ఏఎంఎల్ కానీ లేకపోతే ఎన్ఎల్పీ కానీ ఇలాంటి ఏరియాస్కి రీసెర్చ్ ఏదైనా డీప్ లెర్నింగ్ ఇలాంటి వాటికి ఏదైనా వెళ్ళాలి, అల్గారిథమ్స్కి వెళ్ళాలంటే వెళ్ళొచ్చు. ఆఫ్ క్యాంపస్ జాబ్స్ కూడా అప్లై చేయొచ్చు. చేసినట్లయితే మరి బీటెక్ అంత వాల్యూ ఉంటుందంటే బీటెక్ లాంటి కోర్సెసే పెట్టారు, వాల్యూ ఉంటుందంటే కొత్త కోర్సు కాబట్టి బయట మార్కెట్లో ఇంక ఇండస్ట్రీస్కి అంత అవగాహన ఉంటుంది కాబట్టి ప్రాబబ్లీ కొంత తక్కువగా చూసే అవకాశం ఉంటుంది తప్ప బట్ జనరల్గా ఎంసెట్ కాలేజీల్లోనూ, డీమ్డ్ కాలేజీల్లోనూ, మిగతా ఉన్నటువంటి సెంట్రల్ యూనివర్సిటీస్లోనూ, మిగతా ఉన్నటువంటి స్టేట్ యూనివర్సిటీస్ కంటే 100 రెట్లు బెటర్. సో డెఫినెట్గా ఇది ఎవరికి ఇది సూటబుల్ అవుతుందంటే ఎగ్జాక్ట్గా నేను చెప్పలేనండి, ఎందుకంటే వాళ్ళకున్న అదర్ ఆప్షన్స్ బట్టి నేను చెప్పగలను. సో ప్రాబుల్ అదర్ ఆప్షన్స్ ఉంటే తప్ప నేను చెప్పలేను. మా దగ్గర కౌన్సిలింగ్ వచ్చినప్పుడు ఎగ్జాక్ట్గా అదర్ ఆప్షన్స్ చెప్తారు కాబట్టి దానికి సంబంధించి నేను చెప్పగలను తప్ప బట్ ఇన్ జనరల్గా మీకు నేను ఒక ఐడియాని త్రో చేస్తున్నాను కాబట్టి దాన్ని బట్టి మీరు ఆలోచన చేసుకోండి. ఎందుకంటే చాలా క్రూషియల్ డిసిషన్ అండి కెరీర్కి సంబంధించి కొంత ఇది. సో ఫ్యాకల్టీస్ కూడా నెమ్మదిగా రిక్రూట్ చేస్తున్నారు, ఫుల్ ప్లేజర్గా అయితే లేదు కానీ బట్ నెమ్మదిగా రిక్రూట్మెంట్ చేస్తున్నారండి. సో ఈ యొక్క పర్సనల్ ఇంటర్వ్యూస్ ఏవైతే ఉన్నాయో 10th June నుంచి 30th June వరకు ఉంటుందని ఇంటర్వ్యూ కూడా వెయిటేజ్ ఉందా అంటే ఉంది. సో ఇంటర్మీడియట్ ఏదైతే జేఏ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. 31st May మనకి లాస్ట్ డేట్ అండి. 170 credits అంటే బ్యాచిలర్ 4 years బ్యాచిలర్స్కి ఈక్వలెంట్ క్రెడిట్సే కాబట్టి మీకు ఎట్లాంటి ఇబ్బంది ఉండదు. 31st May కల్లా మీరు అప్లై చేయండి. సో మిగతా వాళ్ళు అఫ్కోర్స్ అక్కడ బిఎస్ మేనేజ్మెంట్ అండ్ పబ్లిక్ పాలసీ ఉందండి, దానికి జేఈకి సంబంధం లేదు. అది ఐపీ మ్యాట్ ఎగ్జామ్ ఉంటుంది, అది వేరే రకంగా రావాల్సి ఉంటుంది. అక్కడ 10th కి 12th కి వెయిటేజ్ అదంతా వేరే స్టోరీ. అది వెళ్ళకండి, దానికి పెద్దగా జాబ్ డిమాండ్ మార్కెట్లో జాబ్ ఏమి ఉండదు, దానికి ఎవడో వెళ్ళకండి. సో ఇది కొంచెం బాగానే ఉందంటే డెఫినెట్గా మంచి కోర్స్ కరికులం నచ్చి నేను వీడియో చేస్తున్నానండి. యాక్చువల్గా చాలా ఎక్సలెంట్గా డిజైన్ చేశారండి వాళ్ళు. డెఫినెట్గా ప్లేస్మెంట్స్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది కొత్తగా ఉన్నప్పటికీ కూడా. ఎనీవే మీకు 96, 97, 95 వస్తే అలాగే మంచి కాలేజీలో ఓపెన్ కేటగిరీ వస్తే రావు కదా మేము అలాంటి వాళ్ళు. ప్లస్ రిజర్వేషన్స్ అన్ని వర్తిస్తాయంటే ఓబీసీ 27, ఎస్సీ 15%, ఎస్టీ 7% సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ అనేది వర్తిస్తాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కాబట్టి ప్రాబబ్లీ తక్కువ స్కోర్ వచ్చినా కూడా ఈ కాలేజీకి వెళ్ళే అవకాశం ఉందంటే ఉంది. ఈ ఆపర్చునిటీ మాత్రం ప్రతి జేఈ స్టూడెంట్ కూడా తప్పనిసరిగా ఉపయోగించుకోండి. మీరు సపరేట్గా అప్లై చేయాలి. జోసా కౌన్సిల్కి దీనికి సంబంధం లేదు, ఇది కూడా అర్థం చేసుకోవాలమ్మా మీరు, దీనికి సంబంధం లేదు. సో అది జాగ్రత్తగా దీన్ని ఆలోచన చేసుకుని మీరు అప్లై చేసుకోండి. సో మిగతా ఎవరికైనా తెలియకపోతే వాళ్ళకి మెసేజ్ పాస్ అని చేయండి అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ ఎస్ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఎస్ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటు డాక్టరేట్ కూడా చదవటం జరిగింది. సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షలో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షలో 179వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్ లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్ లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్ లో 99.8%, జిమాట్ 76 స్కోర్ ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఎన్ని క్వాలిఫికేషన్ డిఫరెంట్ పరీక్షలో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదనే చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ లో పరంగా, కాంపిటేటివ్ పరంగా ఎన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జోనల్ లెవెల్లో జనరల్ మేనేజర్ అవార్డ్, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపు దక్కాయి. అక్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ లైఫ్ టైమ్ సేవశ్రీ అవార్డ్ ఆంధ్రప్రదేశ్ మంత్రి నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులను అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ పర్మనెంట్ మెంబర్ గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావటం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుంచి 5, 6 తరగతుల విద్యార్థుల నుంచి పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు.
ఒక్క మోటివేషన్ తోనే కాదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అన్న విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తుంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబులే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తుంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్స్ ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన 99 టీవీ ద్వారా విద్యార్థులకు మోటివేషన్ ఇవ్వటానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు.